నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్ మల్లు భట్టి విక్రమార్క తెలుగు రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు పొందిన ఒక బ్రాండ్ మృదు స్వభావిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత తెలంగాణలో చావు బతుకులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదిన వ్యక్తి రాజకీయ చాణక్యుడు కేసీఆర్కి తన స్కెచ్తో చుక్కలు చూపించి అట్టడుగు పడిపోయిన హస్తం పార్టీకి అధికారం అందించి తనదైన మార్కు వేసిన విక్రమార్కుడు ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క విజయ ప్రస్థానంపై ఒలుక్కేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు 1961 జూన్ 15న భట్టి విక్రమార్క జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 1986లో చరిత్రలో పీజీ పట్టా అందుకున్న ఆయన తరువాత నందినిని వివాహం చేసుకున్నారు. భట్టి నందిని దంపతులకు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇద్దరు కుమారులున్నారు. భట్టిది బేసిక్గా కాంగ్రెస్ భావజాలమున్న కుటుంబం కావడంతో వ్యక్తిగత జీవితంతో పాటు పార్టీలోని సాధారణ కార్యకర్త మాదిరిగానే సేవలందిస్తూ వచ్చారు. మల్లు కుటుంబంలో భట్టి విక్రమార్క అంటే ముందు అనంతరాములు మల్లు రవి రాజకీయంలో ఉన్నారు. మల్లు అనంతరాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఆకస్మిక మరణంతో మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాలతో జడ్చర్ల నుంచి మల్లు రవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే సమయంలో భట్టి విక్రమార్క కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో భట్టి చురుకుగా వ్యవహరించారు. 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భట్టి గెలుపొందారు. 2009 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి వరకు సిపిఐఎం కంచుకోటగా ఉన్న మధిరలో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా 2023లోనూ విజయం సాధించి తానేంటో నిరూపించుకున్నారు. వైఎస్ఆర్ కు విధేయుడిగా పేరు ఉండడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ భట్టి కీలక పదవులు అనుభవించారనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్ గా మల్లు భట్టి విక్రమార్క పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం భట్టిపై బరువైన బాధ్యతలే పెట్టింది. 2000 నుంచి 2003 వరకు పీసీసీ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు 2018లో తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఎంపిక చేసింది. అప్పటి నుంచి పార్టీపై మరింత ఫోకస్ చేసిన భట్టి విభజన సమయంలో స్తబ్దంగా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేసినా తన బాధ్యతను మాత్రం మరవలేదు భట్టి. పార్టీకి కట్టుబానిస అయిన భట్టి పదవులతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ గెలుపు కోసం కంకణం కట్టుకున్నారు. తన ఆలోచనకు తగ్గట్టుగానే పాదయాత్ర చేపట్టి పార్టీలో శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. పీపుల్స్ మార్చ్ పేరుతో 2023 మార్చ్ 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధిర వరకు 1360 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్ర 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు భట్టి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంలో భట్టి పాదయాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. అందుకే తెలంగాణ సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకుల్లో భట్టి విక్రమార్క పేరు కూడా చాలా బలంగానే వినిపించింది. కానీ అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయంగా చెబుతూ వచ్చిన భట్టికి చివరికి తెలంగాణ డిప్యూటీ సీఎం పదవి మాత్రమే వర్తించింది. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.